ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులను చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టి ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. పేదల ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల సంక్షేమం కోసమే తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని బంజేరుపల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా విప్ అడ్లూరి చేతుల మీదుగా లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 65 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టే ప్రాంతంలో నీటి సదుపాయం లేకపోవడంతో తాము ఇంటి నిర్మాణం చేసుకోలేమని లబ్ధిదారులు విప్ అడ్లూరి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడి 4 రోజుల్లో బోర్ వేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ యాప్ ద్వారా ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో ఇందిరమ్మ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. గోడలు ఏదైతే స్లాబ్ లెవెల్కి వచ్చేంత వరకు మరో ₹1,00,000 అకౌంట్ ఆన్లైన్ ద్వారా జమ అవుతుంది ప్రభుత్వం. అదేవిధంగా స్లాబ్ అయిన తర్వాత ₹2,00,000 వాళ్ళ అకౌంట్లో ఇందిరమ్మ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసే విధంగా, పూర్తయిన తర్వాత ₹1,00,000 అంటే ₹5,00,000 ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం యొక్క ప్లానింగ్ ప్రకారం ఆ ఒక లబ్ధిదారుకు అన్ని విధాలా కూడా ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆ ఒక పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే పేదవాళ్ళ ఉండి గిట్ట ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నేను బాధ్యత తీసుకుంటా. ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ముగ్గు ఒప్పించే బాధ్యత నాది, లబ్ధిదారు కట్టుకునే బాధ్యత వారిది.